తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. అలాగే విద్య, వైద్యానికి సంబంధించిన శాఖల హెచ్ఓడీలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మెంబర్స్ గా ఉండనున్నారు. ఇటీవల తెలంగాణలోని ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోయాయి. అస్వస్థకు గురైన ఆదిలాబాద్ లో ఒక విద్యార్థిని మృతి చెందింది. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ కమిటీలో ఎవరెవరుండే అవకాశం ఉంది? ఇలా ఫుడ్ పాయిజన్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు పొద్దున సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫుడ్ పాయిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి చెప్పుకోవాలి. దాంట్లో భాగంగా తాను మాట్లాడుతూ పాఠశాలను గురుకులాలకు సంబంధించిన వాటిల్లో ప్రతి అయితే అధికారికి సంబంధించిన ప్రతి ఒక్కరు, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉన్నటువంటి హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ సంబంధిత వారి అధికారులంతా కూడా వెళ్లి రావాలి. దాంతో పాటు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కూడా పౌష్టిక ఆహారం అందించాలని చెప్పి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకవైపు అధికారులను ఆదేశించారు. దాంతో పాటుగా మరొకవైపు ఈ ఫుడ్ పాయిజన్లకు సంబంధించిన దానిపై కూడా అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా వారు పొద్దున చెప్పడం జరిగింది. మరొకవైపు ఈ ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి వార్తలను, పుకార్లను సృష్టించే వారిపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే పొద్దున సీఎం మాట్లాడిన తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్లో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో టాస్క్ ఫోర్స్ కమిటీకి సంబంధించిన దాంట్లో మొదటగా 3 సభ్యులు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ఆయా శాఖలకు సంబంధించిన ఒక్కో హెచ్ఓడి కూడా ఒక్కొక్కరుగా సభ్యుడు ఉంటారు. మరొకవైపు ఒక్కొక్క జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గా డిఎస్డబ్ల్యూ కానీ, డిటిడబ్ల్యూఓలు, డిబిసి సిఓలు, దాంతో పాటుగా డిఓలు, ఇట్లా 3 సభ్యులు టాస్క్ ఫోర్స్ గా ప్రతి నిత్యం కలెక్టర్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి వెళ్తూనే మరొకవైపు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కూడా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హాస్టల్ కానీ లేకపోతే ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్లు ఏర్పాటు చేసేటువంటి ఫుడ్ అన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి సంబంధించిన దానిపై అయితే ఉత్తర్వులు విడుదల చేశారు. థ్యాంక్ యూ ప్రేమ్.